ఆదోని పుర ప్రజలకు, అక్కలకు, చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళకు అందరికీ కూడా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమితో పాటుగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఆదోనిలో మాత్రమే కాదు రాష్ట్రమంతా, దేశమంతా మరొక సుదినం. భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు కూడా ఈ రోజే. ఎప్పుడో 45 సంవత్సరాల కిందట భారతీయ జనతా పార్టీ పుట్టి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించినందుకు మీకందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది అనుకుంటారు మాది పెద్ద పార్టీ, ఇంత పెద్ద పార్టీ, అంత పెద్ద పార్టీ, బీజేపీ ఇంతే పార్టీ అనే వాళ్ళకి నేను సూటిగా చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ. భారతదేశంలో 1 కాదు 2 కాదు 13 కోట్ల మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంత పెద్ద పార్టీ రాష్ట్రంలో కాదు, దేశాల్లో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేని పార్టీ నా పార్టీ భారతీయ జనతా పార్టీ అని గర్వంగా చెప్పుకునే రోజు ఈ రోజు స్పష్టంగా మీ ముందు కనపడతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీకి మిగిలిన పార్టీలకి వ్యత్యాసం చూడాల్సిందిగా ఈ ఆదోని ప్రజలని, ప్రపంచాన్ని నేను కోరుకుంటా ఉన్నా. ఇన్నిసార్లు మీరు అనుకుంటారు ఎక్కడైనా ఒక ఎమ్మెల్యే అయితే, ఎక్కడన్నా ఒక ఎంపీ ఉంటే, ఎక్కడన్నా ఒక ముఖ్యమంత్రి ఉంటే, ఎక్కడన్నా ఒక ప్రధానమంత్రి ఉంటే చాలా గొప్ప అనుకుంటారు. భారతీయ జనతా పార్టీకి ఆలోచన చేయండి, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీకు తెలుసా? భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వైపు నుంచి 1569 మంది ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది ఎంత పెద్ద పార్టీయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా మమ్మల్ని కోరుతా ఉన్నాం. అక్కడ దేశవ్యాప్తంగా ఉన్న కాషాయ కండువా కప్పుకున్న, కమలం గుర్తు గుండెల్లో పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేలు దేశవ్యాప్తంగా 1569 మంది ఉంటే మీ ఆశీర్వాదంతో, మీ ఆలోచనలతో మీరు ఓటేస్తే గెలిచిన భారతీయ జనతా పార్టీ కార్యకర్త అయిన నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి మీకు సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో సంతోషిస్తున్నానని తెలియజేస్తా ఉన్నాను. ఆలోచన చేయండి, కేవలం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, భారతదేశంలో బీజేపీకి అత్యధికంగా 240 మంది ఎంపీలు ఉన్నారు. మీరు అనుకుంటారు ఎన్ని రాష్ట్రాల్లో కాషాయమయంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. భారతదేశంలో బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రులు 21 మంది ఉన్నారంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ వైపున చిన్నగా చూసే వాళ్ళకి ఇంతకంటే పెద్దగా సమాధానం ఏం కావాలని నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరందరూ కూడా ఒక్క ఆదోనిలోనే 46,000 మంది సభ్యులున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆదోనిలో ఇంతకంటే పెద్ద సభ్యులు ఎక్కడున్నారో అని అడుగుతా ఉన్నా. రాజకీయ చైతన్యంతో భారతీయ జనతా పార్టీలో చేరిన ఆకాంక్షలని ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. బీజేపీ అంటే అవినీతి లేని పార్టీ. మీరు ఇంతమంది ముఖ్యమంత్రులను దేశమంతా చూస్తా ఉన్నారు. ప్రధానమంత్రి మన గౌరవనీయుల ప్రధాని నరేంద్ర మోదీ గారిని చూస్తా ఉన్నారు. 3వ సారి ప్రధానమంత్రి ఒక్క
రూపాయి అంటే ఒక్క రూపాయి అవినీతి మచ్చ లేనటువంటి వ్యక్తి ఈ రోజు దేశాన్ని ఎత్తుతుంది. భారతీయ జనతా పార్టీ నుంచి కాదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అంతేందుకు దేశంలో ఇన్ని ముఖ్యమంత్రులుంటే, ఇంతమంది ఎంపీలుంటే, ఇంతమంది ఎమ్మెల్యేలుంటే ఎక్కడా కూడా ఒక్క అవినీతి మరక అంటని పార్టీ ఏదన్నా ఉందంటే భారతీయ జనతా పార్టీ. అంతేందుకు కేవలం అక్కడ మాత్రమే కాదు, ఇక్కడ మాత్రమే కాదు, అక్కడ కాదు. చాలా మంది అంటారు మీ పార్టీ ఎవరది అని అడుగుతారు. అయ్యా, వాళ్ళ కోసం ఆ పార్టీ ఉంటే, వీళ్ళ కోసం ఈ పార్టీ ఉంటే, ఇంకోరి కోసం ఇంకో పార్టీ ఉంటే, అందరి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే నేను సగౌరవంగా ఈ రోజు మీ మధ్య నిలబడి చెప్పగలుగుతా ఉన్నాను. ఎటువంటి అనుమానం లేదు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా, కులం లేకుండా, మతం లేకుండా అందరూ కావాలని అందరికీ చెందిన పార్టీ ఏదన్నా ఉంది అంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని మేమంతా సగౌరవంగా చెప్పుకునే రోజు ఇది. కులాలు కాదు, మతాలు కాదు, ఇంకొకటి కాదు, ఇంకొక రకంగా ఆలోచన చేసే పరిస్థితి లేదు, అవినీతి లేదు. పరిపాలన మీ కళ్ళతో చూస్తా ఉన్నారు. ఎక్కడో ఉన్న నరేంద్ర మోదీ గారిని చూడండి, మీ కళ్ళ ముందు కనపడుతున్న, మీరు ఓటేసి గెలిపించిన మీ ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథిని చూడండి, తేడా ఉందా అని అడుగుతా ఉన్నా. అదే పౌరుషం, అదే ఆలోచన, నాకు మీరిచ్చిన బాధ్యతని క్రమం తప్పకుండా 8 నెలలుగా పాటిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, ఎమ్మెల్యేగా నేను ఆ ఎమ్మెల్యే గిరిని పెద్ద హోదా అనుకోలా, అది అధికారం అనుకోలా. ఎమ్మెల్యే గిరి అన్నది ఒక బాధ్యతగా భావించి నిరంతరం మీ మధ్య రోజుకు 12 గంటలు పనిచేస్తున్నాను. మీ కళ్ళతో చూస్తున్నారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అయ్యా, ఆలోచన చేయండి. ఈ గడ్డ మీదకి వచ్చినందుకు ఎక్కడో పుట్టి ఆదోనికి వచ్చాను. ఆదోనికి వచ్చినంటే ఎక్కడుంటాడు అన్నారు. పాతుకుపోయినా ఏం చేస్తాడు అన్నారు. చేసి చూపిస్తా ఉన్నా. ఏం కాదులే, ఇక్కడ ఉండడలే అన్నారు. నిరంతరం ప్రజల మధ్యనే ఉన్నా, వాళ్ళ గురించే ఆలోచన చేస్తున్నా. ఈ గడ్డ మీద ఉన్నందుకు, ఈ గాలి పీలుస్తున్నందుకు, ఆదోని నీళ్లు తాగుతున్నందుకు, మీరు ఓటేసినందుకు సదా రుణపడి మీకోసమే ఈ శరీరం అని బతుకుతున్న మీ ఎమ్మెల్యేని మీరు చూస్తున్నారా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇక్కడ పోతే కాదు, ఇక్కడ మాట్లాడిన ఆదోనే, విజయవాడ అసెంబ్లీకి పోయిన ఆదోనే, ఎవరైనా ఆదోనే, ఆదోనికి మంచి చెయ్యాలన్న ఆలోచన తప్ప ఇంకొకటి నాకు లేదన్న విషయం మీకు తెలియజేస్తా. కళ్ళు తెరిస్తే ఆదోని, కళ్ళు మూస్తే ఆదోని, శ్వాస తీసుకుంటే ఆదోని, నిద్ర లేస్తే ఆదోని, పడుకుంటే ఆదోని తప్ప ఇంకేమీ ఉండదని మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. మీరు ఓటేసినటువంటి ఆశీర్వాదానికి, మీరిచ్చినటువంటి బలానికి మీరందరూ మొన్న చూశారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చూడంగా, అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి చూడంగా, అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేలు చూడంగా, ఆదోని కష్టాలని, ఆదోని విషయాలని ధైర్యంగా గుండె నిబ్బరంతో మీ వైపు నుంచి పోట్లాడినా లేదా సూటిగా అడుగుతా ఉన్నా. అయ్యా, నాకు భయం లేదు, నాకు భీతి లేదు, ఎవరేమనుకుంటారన్న దిగులు లేదు, ఎవడేం చేస్తాడన్న ఆలోచన లేదు. ఓటేసి ఆశీర్వదించినందుకు మీ వైపు నుంచి పోట్లాడడం తప్ప, ఆదోని గురించి ఆలోచించడం తప్ప, ఆదోనిని అభివృద్ధి చేయడం తప్ప, మళ్ళీ మీ ఆశీర్వాదం పొందడం తప్ప ఇంకేమీ ఉండదని సభాసాక్షిగా మీకందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. చాలా మంది చెప్తారు, అయ్యా డబ్బులు రాలేదు, అది రాలేదు, అభివృద్ధి చెందలేదు, ఇంకొకటి చెయ్యలేదు అంటా ఉన్నా.
అయ్యా 8 నెలల పాటు నేను 190 అభ్యర్థనలు, 190 పేపర్లు మంత్రులకి, ముఖ్యమంత్రికి, ఆఫీసర్లకు ఇచ్చున్నాను. పని చేయడం మొదలు పెట్టాలి, డబ్బులు రావాలి, రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి డబ్బులు తీసుకొచ్చే పని మొదలవ్వాలి. అయిన వెంటనే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కాదు, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని మీకు వాగ్దానం చేస్తా ఉన్నా. అనుకోవచ్చు లేట్ అవుతుంది కదా, 8 నెలలు అయింది కదా, ఇంకా కనబడితే మీకు కనిపించని ఎన్నో విషయాలను మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎమ్మెల్యే అయిన వెంటనే రామ్ జలా ప్రాజెక్టులో ఉన్న నీళ్లన్నీ శుద్ధి చేసి పూర్తి స్థాయిలో నీళ్లు నింపి, మీరు ఆదోని నియోజకవర్గం అంతా చూడండి, 18 చెరువుల్లో నీళ్లు నింపి, అంతెందుకు ఈ రాష్ట్రంలో మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి గ్రామంలో ఒక రోడ్డు, ప్రతి గ్రామం నుంచి మండలానికి వచ్చే ఒక రోడ్డు, ప్రతి గ్రామంలో 43 రోడ్లు 8 నెలల్లో పూర్తి చేశాం. మరిన్ని రోడ్లు వేస్తా ఉన్నాం. పిల్లల కోసం గర్ల్స్ హాస్టల్ను పెడతా ఉన్నాం. ప్రతి స్కూల్లో అదనపు గదులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. బిడ్డల కోసం మరింతగా శ్రమ పడతా ఉన్నాం. ఎక్కడా కూడా మీకు ఒక్క విషయాన్ని ఈ సందర్భంగా చెప్పాలి, ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా చెప్పాను. ఆంధ్రప్రదేశ్ లో 175 నియోజకవర్గాల్లో అవినీతి లేని నియోజకవర్గాన్ని ఆదోని నియోజకవర్గంగా మార్చాలని పట్టుదలతో ఉన్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించాలి. అసెంబ్లీలో చెప్పినా మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, ఆదోనిలో ఎవడైనా సరే రెవెన్యూ ఆఫీసుకు పోతే డబ్బులు కావాలి, మున్సిపల్ ఆఫీసుకు పోతే డబ్బులు కావాలి, సబ్ రిజిస్టర్ ఆఫీసుకు పోతే లంచం ఇవ్వండి, ఇంకో చోటుకి పోతే లంచం లేకపోతే ఇవ్వను అంటే లాగి చెంపకాయ కొట్టాల్సిందిగా మిమ్మల్ని సూటిగా చెప్తా ఉన్నా. అయ్యా, అవినీతి నిరోధక శాఖకు సంబంధించిన నెంబరు గుర్తు పెట్టుకోండి, 1064 నెంబరు. అవినీతి శాఖకు ఫోన్ చేయండి. ఎవడన్నా లంచం అడిగితే లాగి చెంపకాయ కొట్టి వాడికి 1064 నెంబర్కు ఫోన్ చేయండి. మిగతా పని నేను చూసుకుంటానని మీకందరికీ కూడా సవినయంగా మనవి చేస్తా ఉన్నా. ఆదోనిలో అవినీతి ఉండడానికి వీల్లేదు, ఆదోనిలో కబ్జాలు ఉండడానికి వీల్లేదు, ఆదోనిలో రౌడీలు ఉండడానికి వీల్లేదు, ఆదోనిలో గూండాలు ఉండడానికి వీల్లేదు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు కలిసి మెలిసి, అటు శ్రీరామనవమి వచ్చినా సరే, అటు రంజాన్ వచ్చినా సరే, అటు యేసు ప్రభువుకు సంబంధించిన క్రిస్మస్ వచ్చినా సరే, అన్ని కలుపుకు చేసే పరిస్థితి ఉంది. అందరూ కలిసి చేసుకునే పరిస్థితి ఉంది. సంతోషంగా ఉన్న పరిస్థితి ఉంది. అందరూ కూడా అన్నదమ్ముల్లా మెలుగుదాం, కలిసి మెలిసి ఊరిని బాగు చేసుకుందామని మీకందరికీ కూడా సవినయంగా నేను మనవి చేస్తా ఉన్నాను. రాబోయే రోజులు ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంతటితో అయిపోయిందేమీ లేదు. ఒకప్పుడు అన్నారు ఆదోనిలో 3000 ఓట్లు కూడా లేవు పారిశ్రామిక అన్నారు. ఇప్పుడు ఆ మూల నుంచి ఈ మూల దాకా జెండాలు లెక్క పెట్టండి చాలు. మీరు భారతీయ జనతా పార్టీ ఆదోని బలం ఏమిటో మీ కళ్ళ ముందు చూడాల్సిందిగా నేను సవినయంగా మనవి చేస్తా ఉన్నాను. మేము ఆదోనిలో పెరుగుతున్నాం, జిల్లాలో పెరుగుతున్నాం, రాష్ట్రంలో కూడా పెరుగుతున్నాం. రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్ణయాత్మక శక్తిగా, బలమైన శక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజలకు మరింత దగ్గరవుతాం, మరింతగా సేవ చేస్తామని తెలియజేస్తూ 1 సంవత్సరం గడుస్తోంది. మరిన్ని సంవత్సరాలు పోయే అవకాశం ఉంది. తప్పనిసరిగా ఆదోని ప్రజలు, కర్నూలు జిల్లా ప్రజలు, రాష్ట్ర ప్రజలు నన్ను చేతులెత్తి దీవించాల్సిందిగా కోరుకుంటూ మీ బలంతో మరింత పోరాడతానని మీకు శపథం చేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం.